ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నడిదనకు ఏర్పాటు చేయండి. దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4 ఈ విధంగా రాయబడినవి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు రాసిన పత్రికలలో కొలస్సీ సంఘాన్ని గురించి, కొలస్సీ సంఘంలో ఉన్న విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు ప్రేమను బట్టి ప్రభువుని ఏ విధంగా తాను కలిగి ఉన్నాడో, తాను కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాస పరిణామాన్ని తన తోటి పరిచారకుడైన తిమోతితో కలిసి ఈ ఉత్తరాన్ని కొలస్సీ సంఘంతో పంచుకుంటున్నాడు. అంటే తాను రక్షింపబడిన తర్వాత ఆ రక్షణలో కొనసాగుతున్నప్పుడు ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూచేవారై ఉంటారో వారి నిమిత్తము ప్రభు పనిలో అపోస్తలత్వం పొందిన తాను ఈ మాటలను చెప్తున్నాడు. అంటే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడాలని, దేవుని యొక్క రాజ్యములో ఆయనతో పాటు నివసించాలన్న విషయాన్ని పౌలు ఉద్దేశించాడు. కాబట్టి ఇక్కడ అంటాడు కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అంటున్నాడు. అంటే సంఘము వెలుపట ఉండి అనేక ప్రజలు ఉన్నప్పటికీ ఎవరైతే ప్రభువునందు ప్రభు మాటల యందు నిలిచి ఉంటారో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడిన క్రీస్తుని కలిగి ఉంటారో వారిని ఉద్దేశిస్తున్నాడు. అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు అంటున్నాడు. అంటే ఎవరి పరిశుద్ధులు అంటే క్రీస్తునందు విశ్వాసులు, క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తుని ప్రేమించువారు, క్రీస్తు ప్రేమలో కొనసాగుతున్నవారు. అటు వారిని గురించి మాట్లాడుతూ దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడు అంటున్నాడు. అంటే క్రీస్తు యేసు ద్వారా అపోస్తలత్వాన్ని పొందుకున్న తాను తన తోటి పరిచారకుడు అనగా దేవుని చేత దేవుని ద్వారా నియమింపబడిన వాడిగా నిర్దేశింపబడిన స్థితిని ప్రభు యొక్క మాటలను చెప్తున్నాడు. ఏమని? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును అంటున్నాడు. అంటే పౌలుతో పాటు తిమోతి వీరు ఆలోచన చేసి క్రీస్తుని గురించిన ప్రేమను గురించి కొలస్సీలో ఉండే సంఘానికి, అక్కడ ఉండే పరిశుద్ధత కొరకు కనిపెట్టే వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటూ శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అంటే ఏంటి? ఈ పత్రిక వాళ్ళకి హెచ్చరిక కాదు, కానీ వారు ప్రభువుతో జీవించడానికి, ప్రభువులో కొనసాగడానికి ఒక మార్గదర్శి అయి ఉన్నదనే విషయాన్ని శుభాభినందనాల ద్వారా పౌలెక్కడ రాస్తూ మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అన్నాడు. తండ్రిని గూర్చియు కుమారుని గూర్చియు పరిశుద్ధాత్మను గూర్చి, అంటే త్రిత్వంలోని ఏకత్వాన్ని గూర్చిన మాటలను పౌలెక్కడ ఉద్దేశించి ఆ శుభవచనాలు వారికి చెప్తూ సమాధానము మీకు కలుగును అంటున్నాడు. సమాధానము లేని స్థితిలో ఉన్న పరిస్థితుల నుండి సమాధాన సంబంధమైన స్థితిలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. కాబట్టి ఆ సమాధానాధిపతి అని క్రీస్తుని గురించిన మాటలను పౌలు పత్రిక ద్వారా చెప్తూ పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అంటున్నాడు. అంటే ఏదైతే దేవుడు మన అందరి కొరకు ఏదైతే సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచినది పరలోకములో, మన పౌరస్థితి పరలోక సంబంధమైంది కాబట్టి అక్కడ ఉన్న ఆ యొక్క స్థితి కోసం మాట్లాడుతున్నాడు. పరలోకమందు
మన కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి అంటున్నాడు. ఆ పరలోకములో క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, నిరీక్షణను బట్టి, క్రీస్తునందు కొనసాగుతున్న విధానం ఏదైతే ఉందో, క్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అంటున్నాడు. అంటే ఆల్రెడీ ప్రభువుని గూర్చి వారు విన్నారు కాబట్టి ఆ విన్న దానిని ఇంకా బలపరచడం, వారిని విశ్వాసంలో స్థిరపరచడం, క్రీస్తుకు సమీపం చేయడం, ఇవి పౌలు యొక్క ఉద్దేశాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అన్నాడు. అంటే ఈ విశ్వాసము ప్రభు ద్వారా కలిగి వారు పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధ సహవాసములోనికి, ప్రభు యొక్క రాజ్యములోనికి వారు ఎదురు చూచువారై ఉన్నారు. కాబట్టి అన్నాడు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము అన్నాడు. అంటే అక్కడ ఉన్న సంఘాన్ని బట్టి, సంఘ విశ్వాసులను బట్టి, వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, వారి ప్రభువును ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, ప్రభువులో వారు కొనసాగుతున్న విషయాలను బట్టి, ఇవన్నీ వీరు గ్రహించి తెలుసుకుని దేవుని మాటలను అక్కడ చెప్తూ అంటున్నాడు, మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నాడు. అంటే ఇప్పుడు పౌలు వారిని గూర్చిన సమాచారం విని, గ్రహించి, ఈ ఉత్తరం రాసి వారిని ఇంకా ప్రేమలో ముందుకు నడిపిస్తూ ఆ ప్రేమకు వారిని సాక్షులుగా పెడుతున్నాడు. అంటే ఏ ప్రేమ చేత తాను ప్రేమింపబడి ప్రభువుని కలిగి ఉన్నాడో, తన తోటి పరిచారకుడు మరి ప్రభువుని సేవిస్తున్నాడో, ఈ విధంగా మీరు కూడా పరిశుద్ధముగాను పవిత్రముగాను దేవుని యొక్క మాటల చేత, ఉద్దేశాల చేత మీరు జీవించినట్లయితే మీరు ప్రభువులో కొనసాగుతారు. సమాధానకర్తకు ప్రభువుని బట్టి ఒక నిరీక్షణ మనకు ఉంది. ఏంటా నిరీక్షణ? ప్రభు మరలా తిరిగి వచ్చి మనలను తన రాజ్యానికి చేర్చుకుంటాడు. కాబట్టి ప్రభు రానైనాడు కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకుండా క్రీస్తు మాటల చేత, క్రీస్తు ఉద్దేశాల చేత, క్రీస్తు ప్రేమ చేత ఏదైతే పౌరస్థితి మనకు పరలోకంలో ఉందో అక్కడ ఆయనతో ఉండడానికి దేవుడు సహాయం చేయననే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి వినిన ప్రతి విషయాన్ని బట్టి, అందుకన్నాడు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాము అన్నాడు. అంటే ఒక ప్రార్థనాయుతమైన స్థితిని తాను కలిగి ఉన్నాడు కాబట్టి వారి నిమిత్తం ప్రార్థిస్తూ, వారిని విశ్వాసంలో బలపరుస్తూ, ప్రార్థనా సంబంధంగా వారిని ప్రభువులోనికి నడిపిస్తూ ఈ మాటలను చెప్తున్నాడు. కాబట్టి అన్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఎందుకని? కొలస్సీలో ఉండే సంఘాన్ని, విశ్వాసులను, వారి యొక్క విశ్వాస ప్రేమను బట్టి, ప్రభువుని బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి, ప్రభువునందు వారు కొనసాగుతున్న విధానాన్ని బట్టి ఈ మాటలను పౌలు తెలియజేస్తాడు. కాబట్టి నేడు మనము, ఆనాడు పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు మాటలు చెప్తున్నాడు. ఎవరైతే ప్రభువునందు ఉంటారో, ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో వారు ప్రభువుతో, ప్రభు వారితో సదాకాలం ఉంటాడు. అటు నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణలో కొనసాగాలనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యం మందు ఆయనతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అనుగ్రహించునని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు ఆనాడు పౌలు తన తోటి పరిచారకునితో కలిసి నిన్ను గూర్చి, నీ మాటలను గురించి, తండ్రి యొక్క ప్రేమను గురించి, ప్రభువా నీవు చూపిన నీ ప్రేమకు తగినవాడిగా, దాన్ని పొందుకున్నవాడిగా, ఆదరణకర్త యొక్క సమాధాన సంబంధమైన మాటలను నీ వాక్యం ద్వారా నీ ఉద్దేశాలను తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నిజమే నాయన, నిన్ను కలిగి ఉండుట, నీ నిత్యరాజ్యములో ఆ పరలోకములో నీతో యుగయుగాలు జీవించే ధన్యత ప్రతివారు కలిగి ఉండినట్లు నాయన ఆనాడు కొలస్సీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రికల ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి నాయన, మీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు మీ ఉద్దేశాలను ఎరిగిన వారమే, మీ వాక్యానుసారంగా జీవించిన వారమే, మీ రెండవ రాకడకు సమీపముగా మేము తగిన రీతిగా సిద్ధపట్టుకొని సహాయం దయచేయండి. అవును నాయన, మీరు మమ్మల్ని దర్శిస్తూ, మమ్మల్ని దీవిస్తూ,
మాపై మీ కృపనుంచిన విధానాన్ని బట్టి ఈ కృపాకాలంలో ఉన్న మేము నీ రాకడకు తగిన సిద్ధపాటును కలిగిన వారమే నీతో జీవించుటకు నీ సహాయం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కూడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. కంపెనీలను పోగొట్టుకునే కుటుంబాలను ఆదరించండి. ఎక్కడ 2-3 కూడి నీ నామాన్ని స్తుతిస్తున్నారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు కాబట్టి నాయన, ఈ అడ్వెంట్ మాసంలో నీ రాకడ తగిన సిద్ధపాటు ప్రతి కుటుంబము కుమారుడు కుమార్తె కలిగి నీ అందు జీవించుటకు అట్టి కృప దయచేయమని, నేరుదైన పరిచర్యల సేవలో మీరు మాకు తోడైండి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదశలను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.